పూర్వకాలంలో ఒక మహారాజు దగ్గరికి కొందరు ఆటవికులు 2 పావురం పిల్లల్ని తీసుకొని వస్తారు. ఆ పిల్లలు చాలా అందంగా ఉండడం వల్ల మహారాజుకి చాలా నచ్చి వాటికి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. పొద్దున్న లేవగానే వాటికి కావాల్సిన ఆహారాన్ని అందించడం, వాటికి కావాల్సిన ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 2 పావురాలు పెరిగి పెద్దవవుతాయి. రెండిట్లో మొదటి పావురం చాలా సంతోషంగా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ మహారాజుకి సంతోషాన్ని అందించింది. రెండో పావురం మాత్రం ఏ కొమ్మ మీద అయితే కూర్చున్నదో అక్కడే ఉండేది, అసలు ఎప్పుడు ఎగిరేది కాదు. మహారాజుకి అర్థం కాలేదు, ఈ పావురం అసలు ఎందుకు ఎగరడం లేదు. ఈ పావురాన్ని కనుక ఎవరైనా ఎగరేలా చేస్తే వారికి చాలా మంచి బహుమతి ఇస్తానని రాజ్యంలో ప్రకటిస్తాడు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి పావురాన్ని ఎగిరించడానికి ట్రై చేస్తారు, కానీ ఎవరు కూడా అది చేయలేకపోతారు. అప్పుడు ఒక రైతు వచ్చి, మహారాజా, మీరు నాకు ఒక రోజు టైం ఇస్తే ఈ పావురాన్ని ఎగరేలా చేస్తానని చెప్తాడు. ఆ పావురాన్ని ఒక రోజంతా తనతోనే ఉంచుకొని మరుసటి రోజు వచ్చి, మహారాజా చూడండి, ఈ పావురం ఎంత స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతుందో అని చూపిస్తాడు. మహారాజు ఆశ్చర్యపోయి, ఇంతమంది చేయలేని పనిని మీరు ఎలా చేశారు అని అడుగుతాడు. అప్పుడు ఆ రైతు నవ్వి, ఏం లేదు మహారాజా, ఆ పావురం కూర్చున్న కొమ్మని నరికేశానంతే, అది ఆకాశంలో ఎగిరింది అని చెప్తాడు. మనలో చాలామంది ఏదైనా పని చేయాలంటే వెనకాల నానున్నాడు చూసుకుంటాడు, ఏదైనా డబ్బులు కావాలంటే నానున్నాడు చూసుకుంటాడు, లేకపోతే ఇంకేం చేయాలన్నా వెనకాల ఒకరున్నారు చూసుకుంటారనే ఒక ధైర్యంతో మనలో ఉన్న అసలైన శక్తిని మర్చిపోతాం. పావురం ఎట్లయితే ఎగరడం మర్చిపోయిందో, మనం కూడా ఏం చేయాలో, మనం ఏం చేయగలమో మర్చిపోయి జీవితంలో ఎదగడం కూడా మర్చిపోతాం. ఇప్పటి నుండే మీ పిల్లలకి ఎలా పని చేయాలో నేర్పించండి, అంతేగాని వాళ్ళ పనులను చేసి పెట్టకండి. వాళ్ళు పని చేయడం నేర్చుకుంటేనే జీవితంలో ఎదుగుతారు, గొప్పవాళ్ళు అవుతారు. మీరు చేసి పెడితే దేనికి పనికి రాకుండా పోతారు.